నమస్తే దయాకర్ అన్న. నాని హలో. నమస్తే దయాకర్ అన్న, మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి విషయంలో కొద్దిసేపట్లో రేవంత్ సర్కారు విడుదల చేయనుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? జాబ్ క్యాలెండర్ తుదిరిపు అయిపోయి నిరుద్యోగులకు ఒక జ్ఞాపకగా, ఒక కానుకగా రాబోతా ఉంది ఇప్పుడు. అంటే ప్రభుత్వాలు ఏవి ఏర్పడ్డా కూడా ఈ సమస్య వచ్చినప్పుడు ఖాళీల వివరాలు గోప్యంగా ఉంచడం, కొన్ని వీటిని వేయడం, ఎలిజిబుల్ పక్కన పెట్టడం అనేది ఒక తంతుగా రివాజ్గా మారింది ఒక 25-30 సంవత్సరాల నుంచి. మనం దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఉన్న ఖాళీలను ప్రకటిస్తూ మనం బడ్జెటరీ సపోర్ట్ ను ఎంత మనం తీసుకోవచ్చు అంటే ఒక పద్ధతి ప్రకారం 10 సంవత్సరాలు రిటైర్మెంట్స్ అన్నిటి కూడా కొలాప్స్ చేసి బడ్జెటరీ సపోర్ట్ ను తీసేసింది ప్రభుత్వం. ఓకే, దాన్ని మనం ఇయర్ వైజ్ పెంచుకుంటూ పోవాలి. అయితే ఇయర్లీ జాబ్ క్యాలెండర్ వచ్చే వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే 31st వరకు ఉన్న ఖాళీలను ప్రకటించి జూన్ 2 వరకు నోటిఫికేషన్స్ చేయడం, జూన్ 2 నుంచి డిసెంబర్ 9లోగా అవన్నిటి పూర్తి చేయడం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఆ సంవత్సరంలో ఏమంటాము కంప్లీట్ అయిన అదే ఖాళీలు ఏర్పడ్డ వాటిని. అవును, కానీ బ్యాక్లాగ్స్ 1,30,000 ఉన్నట్టు నాకు చిన్న సమాచారం. అంటే అన్అఫీషియల్, అది ఏదో ఉద్యోగులను వాళ్ళని వినడం అడుగుతుంటే చెప్తున్నది. సో దీన్ని ఎంత ఉంటే దాన్ని చెప్పొచ్చు, ఎంత ఉంటే దాన్ని మనము 15,000 20,000 చేయవచ్చా, ఒక సంవత్సరానికి 30,000 చేయవచ్చా అనేది కూడా అది సీరియస్ గా ఆలోచించినట్టుంది. దాన్ని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గా క్యాబినెట్ ఆమోదించింది, దాన్ని డిక్లేర్ చేస్తారు. కానీ గతంలో మాదిరిగా వీటిని పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేయకుండా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వస్తుంది. విద్యార్థులకు ఏంటంటే ఇప్పుడు మొన్న కూడా మీరు దీంట్లో కలపండి అంటే జాబ్ క్యాలెండర్ వేయాలిగా మళ్ళీ. అవును, అది సమస్య అవుతుంది. జాబ్ క్యాలెండర్ 0 చూపించలేము. ఇప్పుడు ఇది చేద్దామంటే పిల్లలు వినలే. అవును, సో వాళ్ళని మనం గౌరవించినాం. ఏదైనా సరే రేపు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏబోతున్న వాటిలో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా జనం ముందే ఉంటాయి. వాళ్ళ ఖాళీలు ఏర్పాటు ఎక్కడన్నా ఖాళీలు ఉండి ఇది వేస్తలేరు అని అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో జాబ్ క్యాలెండర్ విషయంలో ఒక డెమోక్రటిక్ అప్రోచ్ ని గవర్నమెంట్ తీసుకున్నది. దీన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి కాదు, వాటిని ఇంకా మరింత మెరుగైన ఏమంటారు దాన్ని దృష్టితో చూసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర. నాకు తెలిసి జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ వేస్తుంది, స్టేట్ వేయవు. అవును, స్టేట్లలో కూడా ఈ కల్చర్ తీసుకొచ్చేది తెలంగాణ ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అట్లాంటి విద్యార్థుల పట్ల. కానీ ఎందుకంటే ప్రభుత్వం రావడంలో కాదు, తెలంగాణ రావడంలో యువకులు నిరుద్యోగుల పాత్ర. కొట్లాడిన వాళ్ళంతా ఏజ్ బారా వెళ్ళిపోయింది, కానీ వాళ్ళ త్యాగాలు వీళ్ళకన్నా ఉపయోగపడాలి. అవును, విద్యార్థి లోకం యొక్క త్యాగాలు, గతంలో చేసిన వాళ్ళ త్యాగాలు ఇప్పుడున్న విద్యార్థులకు నిరుద్యోగుల కన్నా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నా కమ్యూనిటీ అమరవీరులను మనం ఎంత మంచిగా ఇస్తాం, చనిపోయినారు వాళ్ళు రాష్ట్రం కోసం. కాబట్టి అలాంటి పరిస్థితి ఈ రోజు రావడం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా అట్లనే కొనసాగుతున్న పరిస్థితి గమనిస్తున్నాం. దీన్ని కొనసాగకుండా ఉండాలంటే, దీన్ని ఒక కాంక్రీట్ గా మనం ముందుకు తీసుకుపోవాలంటే జాబ్ క్యాలెండర్ లాంటిది అవసరమని ముఖ్యమంత్రి గారు అందరినీ సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా ఒక గొప్ప నిర్ణయం లాగానే కనబడతా ఉంది. రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిన్న తీర్మానం అయితే చేసుకోవడం జరిగింది కేబినెట్ మీటింగ్ లో. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక ప్రకటన కూడా రానున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని యొక్క ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. రేషన్ కార్డు విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే, రేషన్ కార్డు అనేది నూతన రేషన్ కార్డులను కుటుంబాల నుంచి విడిపోయిన వాటిని ఏ విధంగా మనం చేయొచ్చు అనే దాని విషయంలో ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు విడిపోయిన ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత వాటిని ఏ విధంగా మనం చేయాలనేది. రెండవది ఏంటంటే, ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఒకే రేషన్ కార్డు మీద ఉంటూ, అంటే జాయింట్ కుటుంబాలు ఉన్నాయి కొన్ని,
ఆ జాయింట్ కుటుంబాలు వాటిని విడిపోతా అన్న వాళ్ళని కూడా వాళ్ళకి అనుకూలంగా తయారు చేయడం ఒకటి. ఎందుకంటే ఎప్పుడో వెనకటి కాలంలో ఎప్పుడో వాళ్ళు 10 సంవత్సరాల క్రితం రేషన్ కార్డులు అనేవి ఉన్నాయి, వాటి తర్వాత లేవు. కాబట్టి ఇప్పుడు తీసుకునే వాటిలో కూడా కొత్త కుటుంబాలను సర్వేతోనే ఇవ్వడం అనేది జరుగుతుందని నాయకున్న సమాచారం. కానీ రేషన్ కార్డులు అన్నిటికీ మూలాలు అయినాయి కదా. అవును, ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీకి రేషన్ కార్డు అది వైటా ఇంతకుముందు పింకా ఇదా అనేది ఏం లేదు. కానీ నేనేమంటే ఎవరికి సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రభుత్వం అంశంలో ఎవరికి సంబంధించిన సమస్య వచ్చినా స్థానికంగా ఉండే అధికార గణాన్ని సంప్రదించండి, రాకపోతే డెఫినెట్ గా కాంగ్రెస్ నాయకులను కూడా సంప్రదించండి. వారు మీకు మేలు చేసే ప్రక్రియ చేస్తారు. అది ఏదైనా జాబులకు సంబంధించి అయినా, రైతు రుణమాఫీకి సంబంధించి అయినా, రైతు భరోసాకు సంబంధించి అయినా. మొన్న ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఏర్పాటు చెప్పింది అదే, కార్యకర్తలు పథకాల అమలుకు సహకరించాలి, నాయకులు కూడా దాన్ని కోఆర్డినేట్ చేయాలనేది. కాబట్టి దాన్ని అందరు కూడా పాజిటివ్ గా తీసుకోవాలనేది అభిప్రాయం. డెఫినెట్ గా ఎవరికి నష్టం అనేది, ఎవరికి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో కార్యక్రమాలు ఉంటాయని. ఎక్కడ సెలబ్రేషన్ చేయబోతా ఉన్నారు జాబ్ క్యాలెండర్ విడుదలైన తర్వాత? అసెంబ్లీనే బేసికల్ గా ఉంటది. తర్వాత అందరికి విద్యార్థులు వాళ్ళ ఇష్టం, నేను చేసుకోవచ్చు, సంతోషం అనిపించుకుంటే చేయొచ్చు. వాళ్ళు సపోర్ట్ కొడితేనో, లేకపోతే దాని పేరు ఎందుకు పాలు పోస్తేనో, లేకపోతే అది చేస్తేనే కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. తెలంగాణ యువతకు తెలంగాణ ప్రభుత్వంగా బాధ్యతగా చేయబోతున్న ఆ కార్యక్రమం. ఒకవైపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశము దాదాపుగా కొలికి వచ్చినట్టు కనబడతా ఉంది. మరొక వైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో మేజర్ గా జాబ్ క్యాలెండర్ విషయంలోనే గొడవలు జరిగినాయి. ఆ జాబ్ క్యాలెండర్ కూడా కొలికి వచ్చినట్టు కనబడతా ఉంది. ఇంకా ఎలాంటి సవాళ్లు ఉన్నాయనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు, రేవంత్ రెడ్డి ముందు? మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2500 ఉంటుంది. అది మేజర్. సో దాని లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక పరిస్థితి, తర్వాత వాళ్ళను వాటికి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనేది ఒక ప్రధానమైనది. అదొకటి మిగిలి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి కూడా అన్ని తయారైపోయినాయి. సమస్య కాదు. ఓన్లీ మహాలక్ష్మి ఒకటి మాత్రం అందరూ అడుగుతున్నారు, చేస్తా అన్నారు కదా. ఇంతవరకు దానికి ఊసు లేదు అని. ఫ్రీ బస్ ఇస్తేనే కొంతమంది ఆగుతలేరు. వాళ్ళకి ఇంకా 2500 ఇస్తామంటే ఎట్లా ఏడుస్తారు మహిళలు అంటే పడకుండా. వాళ్ళ మహిళలకు అన్యాయం జరిగిందనేమో అసెంబ్లీలో వెళ్ళి చేస్తారు. మహిళలకు మంచి పథకం ఇస్తేనేమో ఏడుస్తారు. సో తొందరలోనే దాన్ని కూడా తెర మీద తీసుకొస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో వంతుల వారిగా దాన్ని ప్రైవేట్ నుంచి ఉచితం వైపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే లాంగ్ స్టాండింగ్ ఈ 5 సంవత్సరాల ప్రణాళికలో ప్రధానంగా ఉండే అవకాశం. థ్యాంక్ యూ దయాకర్ అన్న. ఇది అద్దంకి దయాకర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక చాలా మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా. నమస్తే అండి. హలో 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 ఎస్, ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. బల్మూరు వెంకట్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఇబ్బందులలో ఉన్నారో, ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే జాబ్ క్యాలెండర్ విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ క్యాలెండర్ అయితే రాబోతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి విషయంలో, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో, అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో, గ్రూప్స్కు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో అన్ని ఖాళీలను కూడా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ముందుకైతే తీసుకురానున్నారు. ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, దానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు ఏం ఉండబోతుంది అనేది కూడా వారైతే చెప్పనున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ పాజిటివ్ సైన్స్ గానే చూడొచ్చు. కంపల్సరీగా